నమస్కారం. లోకల్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అనగానే మనకి చాలా గుర్తొస్తూ ఉంటాయి. ముందుగా భోగి మంటలు, చూడగానే ఆకట్టుకునే రంగవల్లులు, మన విజయవాడ లోకల్ కిచెన్కు 4 పార్టిసిపెంట్స్ వచ్చున్నారండి. ఈ 4 పార్టిసిపెంట్స్ ఏం వంటకాలు చేయబోతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా లెట్స్ గెట్ ఇంట్రడ్యూస్ టు ఆల్ ద 4 పార్టిసిపెంట్స్. సో నా పేరు రూపా అండి. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మీ పేరు? విజయభారతి అండి. విజయభారతి గారు. విజయభారతి గారు, కన్వ సందర్భంగా మీరు మాకు ఏ వంటకం చేసి చూపించబోతున్నారు? చేపల కొలివడ అండి. చేపల కొలివాడ. అదండి, చేపల కొలివాడ అట. నెక్స్ట్ ఏంటి అనేది కనుక్కుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ పేరు? సునీత. ఓకే, మీరేం చేసి చూపించబోతున్నారు? రొయ్యల పకోడీ. రొయ్యల పకోడీ. ఓకే, మీ పేరండి? విజేత. ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరేం చేసి చూపించబోతున్నారు? గోంగూర మటన్. గోంగూర మటన్. ఓకే, హలో అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సరే అండి, మీరేం చేసి చూపించబోతున్నారు? చికెన్ చిక్కుడుకాయ. చికెన్ చిక్కుడుకాయ. ఈనాటి మన లోకల్ కిచెన్లో ఫస్ట్ పార్టిసిపెంట్ మిస్సెస్ భారతి గారు చేపలతో వంటకం చేసి చూపించబోతున్నారు కదా. ఫస్ట్ భారతి గారి దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, దానికి ఏమేమి కావాలి అనేది అడిగి తెలుసుకుందాం. సో భారతి గారు, ఈ చేపల కులివాడ అనే దానికి ఏమేం కావాలి? శనగపిండి, చేపలు, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, వామ్ పొడి, ఇవన్నీ తీసుకోవాలండి. ఓకే, ముందుగా మీరు ఒకదాని తర్వాత ఒకటి ఏమేమి తీసుకుంటున్నారు అనేది చెప్తారా? శనగపిండి 50 గ్రాములండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు. గరం మసాలా 1 స్పూన్. జీలకర్ర పొడి 1 స్పూన్. ఇవన్నీ మామూలుగా మీరు పొడి చేసేసి ఉంచుకున్నాను. మిరియాల పొడి 1 స్పూన్. జీలకర్ర పొడి 1 స్పూన్. ఆమ్చూర్, ఇది మార్కెట్లో ఆమ్చూర్, ఇది 1 స్పూన్. కారం తగినంత వేసుకోవాలి. అయితే ముందుగా ఫిష్ ఎంత తీసుకున్నారు? అంటే నేను 6 ముక్కలు తీసుకున్నాను. తర్వాత నువ్వుల పొడి 1 స్పూన్. ఉప్పు, ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్. సో ఇవన్నీ దగ్గరగా ఒక డిష్లో వేసేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నూనె పోద్దాం అన్నారు కదా, పోసేసుకుందామా? ముందు చేప ముక్కలు మసాలా పెట్టాలండి, ముద్ద. ఇప్పుడు ఇందాక మనం అన్ని కలిపి పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో చేప ముక్కలు ముంచాలి. ఇలా ముంచుకొని పక్కన పెట్టాలి. ఓకే, ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ నెమ్మదిగా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పక్కన పెట్టేసి ఇలా కళాయి వేడెక్కిందిగా నూనె పోసుకుంటాం. ఓకే, సో నూనె కొంచెం కాగాలండి, ఎందుకంటే చేపలు వేగాలంటే కొంచెం నూనె కూడా బాగా వేడెక్కాలి కదా. సో నూనె కాగేలోపు మన మిగతా పార్టిసిపెంట్స్ ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. సో ఈనాటి మన సెకండ్ పార్టిసిపెంట్ మిస్సెస్ సునీత అండి. సో ఈ రొయ్యల పకోడీకి ఏమేమి అవసరం అనేది సునీత గారిని అడిగి తెలుసుకుందాం. మీరు మాకు రొయ్యల పకోడీ చూపిస్తానన్నారు కదా, ఈ రొయ్యల పకోడీకి ఫస్ట్గా ఏమేమి కావాలి? బాయిల్ చేసుకున్న రొయ్యలండి, శనగపిండి, కార్న్ ఫ్లేవర్, గరం మసాలా, కారం, కాజు పేస్ట్, పుదీనా, కరివేపాకు, సాల్ట్, అల్లం పేస్ట్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆయిల్. సో ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కనే ఉన్నాయండి ఈ రొయ్యల పకోడీ అనే దానికి. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అని అంటే, ముందుగా మామూలుగా పొయ్యి వెలిగించుకొని దాని తర్వాత దాని మీద మామూలుగా డిష్ కూడా పెట్టుకున్నాం, అది కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? రొయ్యలండి, రొయ్యలు తీసుకోవాలి. కాజు పేస్ట్ అండి, కాజు పేస్ట్,
అంటే ఈరోజు మీరు మామూలుగా రొయ్యలు ఎన్ని తీసుకున్నారు? కప్ అండి. ఒక కప్పు అంటే ఒక హాఫ్ కేజీయా? పావు కేజీ. కారం బాగా మంచి మోతాదులోనే వేస్తున్నారు కదా, అంత కారం పడుతుందా? బాగుంటుందా? శనగపిండి అండి 2 స్పూన్లు వేసుకోవాలి. అంటే దీనిలో ఇందాక మామూలుగా కార్న్ఫ్లవర్ అన్నారు కదా, కార్న్ఫ్లవర్ తో పాటు ఇది కూడా కావాలి. అయితే కార్న్ఫ్లవర్ 1 స్పూన్ సరిపోతుంది. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పుదీనా కరివేపాకు అండి, సాల్ట్ అండి, కొంచెం టేస్టింగ్ సాల్ట్. అది వేరేనా? అది వేరే. అదే మామూలు సాల్ట్ కాకుండా ఈ సాల్ట్ కూడా వేరేది కూడా వేయాలి. కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం టేస్ట్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఓకే. నానాలండి పిండి ఒక 10 నిమిషాలు అలా నానాలి. 10 నిమిషాలు నానాలి. కలిపి పక్కన పెట్టుకుంటే 10 నిమిషాలు నానాక వేసుకోవాలి. ఈరోజు మన సెకండ్ పార్టిసిపెంట్ మిసెస్ సునీత గారు మనకి రొయ్యల పకోడీ చేస్తున్నారు కదండి. దానికి అవసరమైన పిండి అంతా కలిపి పక్కన పెట్టేసుకున్నారు. అది ఒక 10 మినిట్స్ నానాలట. అలాగే దాన్ని ఫ్రై చేయడం కోసం నూనె కూడా పొయ్యి మీద పెట్టారు, అది కూడా కాగాలి. ఇంతలో మన థర్డ్ పార్టిసిపెంట్ మిసెస్ విజేత గారి దగ్గరికి వెళ్దాం. ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మన లోకల్ కిచెన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఈనాటి మన ఈ లోకల్ కిచెన్ కి థర్డ్ పార్టిసిపెంట్ వచ్చి మిసెస్ విజేత గారండి. ముందుగా చెప్పినట్టుగా మిసెస్ విజేత గారు మనకేంటంటే మటన్ గోంగూర చేసి చేయించబోతున్నారు. ఈ మటన్ గోంగూరకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది మనం మిసెస్ విజేత గారిని అడిగి తెలుసుకుందాం. విజేత గారు, ఈ మటన్ గోంగూర అనే దానికి ఏమేమి కావాలి? మటన్ కావాలి, ఆనియన్స్, జింజర్, గార్లిక్ అండ్ కోకోనట్ అండ్ గసగసాల పేస్ట్, అలాగే గోంగూర, సాల్ట్, మిర్చి పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, ఎండు కొబ్బరి. ఇప్పుడు ఇవన్నీ దగ్గరే ఉన్నాయి కదా, నెక్స్ట్ మనం ఏం చేద్దాం? పొయ్యి వెలిగించుకోవాలి. ఓకే. వెలిగించుకున్న తర్వాత బాండీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హీట్ ఎక్కిందా లేదా చూసుకొని ఓకే ఆయిల్ పోసుకోవాలి. ఓకే, అదండి. అయితే పొయ్యి వెలిగించిన తర్వాత మామూలుగానే ఒక చిన్న బాండీ కానీ డేక్ష కానీ అట్లా మనం ఏదైనా సరే ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో మనం నూనె పోసుకొని నూనె కాగేదాకా వెయిట్ చేయాల్సింది. సో ఈ మటన్ గోంగూర అనేది మామూలుగా మటన్ కూడా కొంచెం ఉడికించుకుని ఉంచుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఓకే. సో ఈ మటన్ గోంగూర కూడానండి అన్ని ఇంగ్రీడియంట్స్ తయారుగా పెట్టుకున్నాం కదా, అలాగే సో మటన్ కూడా కొంచెం ఉప్పు, కారం, పసుపు అట్లా వేసి కొంచెం హాఫ్ బాయిల్డ్గా చేసేసి రెడీగా అట్టు పెట్టుకోవాలన్నమాట. ముందుగా డేక్సా పెట్టుకున్నాం, తర్వాత దాంట్లో నూనె వేసుకున్నాం. నూనె కాగినట్టుంది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం చెప్పండి. ఆనియన్స్ ముందుగా ఆనియన్స్ అండి. ముందుగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలటండి. మిర్చి నెక్స్ట్ ఉల్లిపాయ వేగింది కదండి, ఇప్పుడు నెక్స్ట్ మిర్చి వేస్తున్నారు. పేస్ట్ వేద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్లో మళ్ళీ ఒకసారి చెప్పండి ఏమేమి వేశారు? జింజర్, గార్లిక్ అండ్ కోకోనట్ పేస్ట్. ఓకే. ఇప్పుడు మనం మటన్లో కొద్దిగా వేసామండి ఇందాక హాఫ్ బాయిల్ చేసేటప్పుడు. మిర్చి, సాల్ట్ అండ్ ఈ పేస్ట్ వేస్తాము, గరం మసాలా. అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఓకే, అదండి. ముందుగా ఏంటంటే మనం మటన్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఈ పేస్ట్ని కొంచెం ముందు మటన్ బాయిల్ చేసేటప్పుడు కొంత వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ ఉల్లిపాయని ఫ్రై చేసిన తర్వాత మనం కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలట. ఇప్పుడు మనం వేసిన పేస్ట్ ద్వారగా వేగాలండి. ఇప్పుడు వచ్చేస్తుంది వేగంగానే. ఆ స్మెల్ రాగానే మనకి ఇది వేగింది అని గుర్తుంది అనమాట.
విజేత, ఇప్పుడు మామూలుగా మనం గసగసాల పేస్ట్ అది వేసాం, మంచి వాసన వచ్చే వరకు వేగాలన్నారు కదా. ఇప్పుడు వాసన వచ్చేస్తుంది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం పసుపు వేసుకున్నాం, కొద్దిగా సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుందాం. అన్ని హాఫ్ స్పూన్సే, అంటే కొంచెం చికెన్ అది ఇందాక మనం మటన్లో బాయిల్ చేసినప్పుడు వేసాం కదా. ఓకే. అలాగే మిర్చి వేసుకున్నాం 1 స్పూను. వేసిన తర్వాత ఒకసారి కలపెట్టేసి తర్వాత మటన్ వేసేసుకున్నాం. ఓకే. ఈ హాఫ్ బాయిల్డ్ మటన్ తీసుకుని దీనిలో వేసేసేయాలి. ఇప్పుడు మామూలుగా మీరు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ అంత అవసరం లేదా? 1 నిమిషం ఉంచేసి ఓకే. తర్వాత ఈ హాఫ్ బాయిల్డ్ మటన్ తీసుకుని దానిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మంచి వాసన వస్తుంది. మీరు మటన్ కూడా వేసేసిన తర్వాత మంచి వాసన, ఇప్పుడు బాగా సువాసన బయటకు వచ్చేస్తాను. వాటర్ పద్దామండి, కొద్దిగా కొంచెం వాటర్ పోస్తే బాయిల్ అవ్వాలి. ఈ మనం మామూలుగా అన్ని వేసేసిన తర్వాత మటన్ కూడా వేసి కొంచెం నీళ్లు పోసి మళ్ళీ అప్పుడు బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే. దీనికి కాస్త టైం పడుతుందండి బాయిల్ అయ్యేసరికి. కొంచెం సేపు టైం పడుతుందా? అదండి. ఇప్పుడు మన థర్డ్ పార్టిసిపెంట్ విజేత గారు మనకి మటన్ గోంగూర చూపిస్తున్నారు కదా, దానికి కావాల్సి అన్నీ వేసేసి ఇప్పుడు దాన్ని కొంచెం మటన్ కూడా వేసేసి నీళ్లు పోసి దాన్ని ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతూ ఉండగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఫోర్త్ పార్టిసిపెంట్ భవానీ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. ఇప్పుడు మన ఫోర్త్ పార్టిసిపెంట్ భవానీ గారు అండి. భవానీ గారు మనకి చిక్కుడుకాయ చికెన్. సో ఈ చిక్కుడుకాయ చికెన్కి ఏమేం కావాలి అనేది భవానీ గారిని అడిగి తెలుసుకుందాం. సో భవానీ, ఈరోజు మీరు చిక్కుడుకాయ చికెన్ చేస్తానన్నారు కదా, దానికి ఏమేం కావాలి? చికెన్, చిక్కుడుకాయలు, కారం, ఉల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర, ఇది అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, చెక్క, లవంగం మొత్తం చేసిన పేస్ట్. సో కొంచెం పచ్చి మసాలా లాగా చేశారు. చేసిన పేస్ట్. సో భవానీ ఆయిల్ పోసుకోవాలండి బాండీలో. సో పొయ్యి ఆల్రెడీ వెలిగించేసుకుని ఇప్పుడు ఒక చిన్న డిష్ కూడా పెట్టుకున్నారు. ఆ డిష్లో ఏంటంటే వేడెక్కేసింది కాబట్టి దానిలో నూనె పోసుకుంటున్నారు అన్నమాట. అప్పుడు ఉల్లిపాయలు వేయించు. సో కొంచెం నూనె కాగింది కదండి. నూనె కాగంగానే ఏంటంటే ఫస్ట్గా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసారనమాట. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కొంచెం వేగుతూ ఉంది. ఈరోజు మనం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా, అందులో కనుమ సందర్భంగా ఇప్పుడు మనం ఈరోజు టేస్టీగా ఉన్న 4 నాన్ వెజిటేరియన్ డిషెస్ని టేస్ట్ చేయబోతున్నాం. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు జీడిపప్పు, ఇది కూడా ఉల్లిపాయలు వేగంగానే జీడిపప్పులు వేయాలి. వీటిని కూడా కొంచెం వేగనిచ్చి వేగిన తర్వాత చికెన్ చికెన్ కూడా టైట్ గా కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే తొందరగా అయిపోతుంది. ఓకే. తర్వాత ఇవి చిక్కుడుకాయలు కూడా వీటితో పాటు వేయాలి. కరివేపాకు వేసామండి, అంటే బాయిల్ ఎక్కువ అయిపోతుంది కదా పసుపు వేస్తే, అందుకని. సో అయితే చికెన్ వేసాం, చికెన్ తర్వాత చిక్కుడుకాయలు వేసాం, చిక్కుడుకాయల తర్వాత కొంచెం కరివేపాకు, అదే నూనెలో కొంచెం కరివేపాకు. ఓకే. ఇప్పుడు అది కూడా కొంచెం వేడెక్కేసేసింది కాబట్టి మనం మామూలుగా మసాలా అన్ని ముద్ద చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ మసాలా వేయాలా? మసాలా కొంచెం ఎక్కువ మోతాదులోనే పడుతుంది భవాని? పడుతుంది. ఓకే. మంచి ఇప్పుడు వచ్చేసిందండి, గుమ గుమ వచ్చేసింది. మీరు ఏదైతే ఈ ముద్ద మసాలా అంతా కలిపేసేసి రెడీగా ఉంది వేసారో మంచి వాసన వచ్చేస్తుందండి, గుమ గుమ. సాల్ట్ కళ్ళుప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొంచెం, కారం, ఓకే. సో ఇప్పుడు భవానీ చేస్తున్న చిక్కుడుకాయ చికెన్ లో అన్ని వేసేసారండి. భవానీ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకున్న అన్ని, అలాగే చిక్కుడుకాయలు, చికెన్ అన్ని వేసేసి ఇప్పుడు వేయించుతున్నారు. ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత నెక్స్ట్ వాటర్ పోసుకుంటున్నారు. కొంచెం సేపు నీళ్ళు పోసి దాన్ని కొంచెం బాయిల్ చేయాలి. అది ఇప్పుడు బాయిల్ అవుతూ ఉంది. ఇంతలో మన లోకల్ కిచెన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
Local Kitchen. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. హలో భారతి, సో మీ చేపల కొలివిడి ఎక్కడి వరకు వచ్చింది? నూనె కాగిందండి, ఇప్పుడు ముక్కలు వేసారు. సో ఇందాక నుంచి ఏంటి మీరు చేసి అన్ని రెడీ చేసి పెట్టేశారు కదా, సో మీరు చేసే డిష్ ఎప్పుడెప్పుడు తిందామా అని అంత మంచి కలర్ కూడా వచ్చేసింది. ఇంక ఇప్పుడు అది ఆగటం, మేము తింటాం. వావ్, మీరు చెప్పినట్టు కొంచెంసేపు నానాలి అని అన్నారు. అది నానిపోయిన తర్వాత దానికి బాగా పట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ ఫ్రై, సో దట్ ఈస్ రెడీ. సో భారతి, ఇది రెడీ అయిపోయిందండి, మంచి కలర్ వచ్చేసింది. ఓకే, చేపల కుల్వాడ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు భారతి గారు ఒక ప్లేట్లోకి తీసేస్తున్నారు. చూడండి, నెక్స్ట్ మనం ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన సెకండ్ పార్టిసిపెంట్ మనం సునీత గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేసే రొయ్యల పకోడీ చూద్దాం. చేపల కొలివడకు కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, వాము పొడి, మిరియాల పొడి కలిపి 1 స్పూను, శనగపిండి 50 గ్రాములు, ఉప్పు తగినంత. చేపల కొలివడ తయారు చేయు విధానం: చేప ముక్కలను కడిగి పసుపు ఉప్పు పట్టించి కొద్దిసేపు పక్కన ఉంచాలి. ఒక పాత్రలో అల్లం వెల్లుల్లి ఇతర మసాలా దినుసులను కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీరు పోసి చిక్కని పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ముక్కలకు ఈ పేస్టును బాగా పట్టించాలి. ముక్కకు సమంగా పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 1 గంట సేపు నాననివ్వాలి. మూకుడులో నూనె పోసి ఈ ముక్కలను వేసి నిండు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ముక్కలపై నిమ్మరసం పిండి చివరకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. సెకండ్ పార్టిసిపెంట్ సునీత ఏం చేస్తున్నారు అనేది చూద్దామండి. హలో సునీత, ఇప్పుడు మీ రొయ్యల పకోడీ ఏ స్టేజ్ వరకు వచ్చింది? ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కేసింది. ఓకే, సో రొయ్యల పకోడీ మామూలుగా అన్ని కలిపి పెట్టేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం. ఓ ఫైన్. అదండి, ఇందాక ఏంటంటే రొయ్యల పకోడీ కూడా కావాల్సినట్టు కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం శనగపిండి, అలాగే ఎల్లుల్లిపాయ, అలాగే మన జింజర్ పేస్ట్, అన్నీ కొంచెం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి దీంట్లో కూడా ఏంటంటే హాఫ్ బాయిల్ చేసుకున్నారు ప్రాన్స్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నారు. సో ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఇప్పుడంతా మ్యారినేట్ అయిపోయింది కాబట్టి ఆయిల్ వేడెక్కగానే దీంట్లో ఫ్రై చేసేస్తున్నారు. సో మన రొయ్యల పకోడీ రెడీ అయిపోతుంది. రొయ్యల పకోడీ సునీత గారు చేస్తున్నారు కదా, అది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నారు కూడా. చూడండి కలర్ ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో, నోరు ఊరించేటట్టు. నెక్స్ట్ మన థర్డ్ పార్టిసిపెంట్ మిసెస్ విజేత గారి దగ్గరికి వెళ్దాం. ఆవిడ చేస్తున్న మటన్ గోంగూర ఏ స్టేజ్లో ఉందో కనుక్కుందాం. రొయ్యల పకోడీ తయారు చేయటకు కావలసిన పదార్థాలు: రొయ్యలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, గరం మసాలా 1 స్పూను, కాజు పేస్ట్ 1 స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పుదీనా 1 కట్ట, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. రొయ్యల పకోడీ తయారు చేయు విధానం: ముందుగా ఒక పాత్రలో నూనె పోసుకొని అది కొంచెం వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత రొయ్యలలో శనగపిండి, గరం మసాలా, కాజు పేస్టు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన ఆ మిశ్రమాన్ని వేడెక్కిన నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంతే, రొయ్యల పకోడీ రెడీ. సో ఇప్పుడు విజేత గారు మటన్ గోంగూర ఎక్కడి వరకు వచ్చింది అనేది తెలుసుకుందామంటే. సో విజేత, హాయ్. ఎంతవరకు వచ్చింది? ఇందాక అన్ని వేసేసి ఉడకబెట్టడం మొదలు పెట్టాం కదా, సో ఇప్పుడు ఏ స్టేజ్ వరకు వచ్చింది మీ మటన్ గోంగూర? ఆల్మోస్ట్ ఆల్ అంతా బాయిల్ అయిపోయిందండి. బాయిల్ అయిన తర్వాత మనం కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఎండు కొబ్బరి పౌడర్. ఓకే, అబ్బా మీరు కాకపోతే ఏంటంటే మంచి కలర్ మాత్రం బ్రహ్మాండంగా తెప్పించేస్తారు మటన్కి కదా. గోంగూర పేస్ట్ 2 స్పూన్స్ 2 స్పూన్స్. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపేసేసుకొని ఉడకనివ్వాలా? ఉడకనివ్వాలి 1 నిమిషం. అంటే ఈ మటన్ గోంగూర మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి థిక్నెస్ అయ్యి
దగ్గరికి వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. బాగా స్మెల్ కూడా వచ్చేస్తుంది. అవును, గోంగూర స్మెల్. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర. మీరు గరం మసాలా వేసేటప్పటికే స్మెల్ వచ్చింది, దాని తర్వాత గోంగూర వేసేసారు కదా. కొరియాండర్ వేద్దాం. లాస్ట్ కొత్తిమీర. ఏం కలర్ అండి మటన్, అదంతా గోంగూర వేసేటప్పటికి దాని కలర్ వేరే, అదొక డీప్ గ్రీన్, బ్లాకిష్ గ్రీన్ వచ్చింది. దాని మీద ఇప్పుడు మీరు కొత్తిమీర చల్లారు, ఇది ఒక డిఫరెంట్ గ్రీన్. చాలా బ్రహ్మాండంగా ఉందండి. విజేత గారు చేసిన మటన్ గోంగూర కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం భవానీ గారి దగ్గరికి వెళ్దాం. ఆవిడ చేస్తున్న చిక్కుడుకాయ చికెన్ ఎలా ఉందో చూద్దాం. గోంగూర మటన్ తయారు చేయుటకు కావలసిన పదార్థాలు: మటన్ 1/2 కేజీ, గోంగూర 1 కట్ట చిన్నది, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కొబ్బరి గసగసాలు 2 స్పూన్లు, కొత్తిమీర కరివేపాకు కొంచెం, ఎండు కొబ్బరి తురుము 1 స్పూను, ఉప్పు తగినంత, కారం 3 స్పూన్లు. గోంగూర మటన్ తయారు చేయ విధానం: ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనె పోసి ఉల్లిపాయలు ఎర్రగా ఏగనివ్వాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనించాలి. తర్వాత మిర్చి, సాల్ట్, గరం మసాలాతో తయారు చేసుకున్న పేస్ట్ వేసి వేడి చేయాలి. పసుపు, కారం, ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మటన్ వేయాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడికించాలి. అందులో గరం మసాలా వేసి అది కొంచెం ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని ఉడికించాలి. చివరగా గోంగూర పేస్ట్ వేయాలి. గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలి. అంతే, గుమ్మగుమ్మలాడే గోంగూర మటన్ రెడీ. సో ఇప్పుడు మనం 4th పార్టిసిపెంట్ భవానీ గారి దగ్గరికి వెళ్తున్నాం అండి. ఆవిడ చేస్తున్న చికెన్ చిక్కుడుకాయ ఎలా ఉంది అనేది కనుక్కుందాం. సో హాయ్ భవానీ. హాయ్. ఏంటి ఎంతవరకు వచ్చింది మన చికెన్ చిక్కుడుకాయ? అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు గరం మసాలా కొంచెం. సో ఇప్పుడు ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి గరం మసాలా. ఇప్పుడు టేస్టీ సాల్ట్. ఈ టేస్టీ సాల్ట్ అనేది ఏంటి? టేస్టీ సాల్ట్ అనే కానీ దొరుకుతుందా బయట? ఓకే. దానివల్ల బాగా డిఫరెన్స్ వస్తుందా టేస్ట్లో? టేస్ట్లో బాగా. లాస్ట్లో పెరుగు. అదండి, దీంట్లో మనం ఏంటంటే పెరుగు అనేది వాడుతున్నారు. ఈ పెరుగు అనేది ముందు వేస్తే ఏంటంటే కొంచెం విరిగిపోయి కుత్తుపులుగా వేరేగా వచ్చేస్తుంది. కాబట్టి చివరిలో కూర అంతా తయారైపోయి మసాలా జల్లేసేసి అప్పుడు వేయాలి కొత్తిమీర. లాస్ట్లో కొత్తిమీర. పుదీనా. పుదీనా కూడా. స్మెల్ అయిపోయిందండి. దించుకొని బౌల్లోకి మనం తీసి పెట్టుకోవాలి. ఓకే. చిక్కుడుకాయ చికెన్ తయారు చేయుటకు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, చికెన్ 1/2 కేజీ, అల్లం 1 స్పూను, ఉప్పు తగినంత, గరం మసాలా 2 స్పూన్లు, చిక్కుడుకాయలు 100 గ్రాములు, కరివేపాకు కొత్తిమీర 1/2 కట్ట, కారం 4 స్పూన్లు. చిక్కుడుకాయ చికెన్ తయారు చేయ విధానం: ముందుగా ఒక బాండీ తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ పోసి అది బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. అది కొంచెం వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి దానిలో చిక్కుడుకాయలు వేయాలి. ఆ తర్వాత దానిలో కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసి ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత గరం మసాలా, టేస్టీ సాల్ట్ వేసుకోవాలి. స్మెల్ కోసం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, చిక్కుడుకాయ చికెన్ రెడీ. సో ఈనాటి మన లోకల్ కిచెన్ విజయవాడ కనుమ స్పెషాలిటీలో 4 పార్టిసిపెంట్స్ మంచి 4 డిష్లు చేశారండి. సో ఈ 4 వాళ్ళు చేసిన డిష్లతో రెడీగా నన్ను రుచి చూడమని చెప్పి రెడీగా నుంచుని ఉన్నారు. ఇప్పుడు నేను రుచి చూడబోతున్నాను. ఫస్ట్ ముందుగా ఏంటంటే భారతి గారు చేపల పులివాడ చేశారు. అది ఎలా ఉంది అనేది నేను రుచి చూసి మీకు చెప్పబోతున్నాను. సో భారతి రెడీ. ఏ ముక్క అయితే బాగుంటుంది? దీంట్లో ముళ్ళు లేవు కదా? లేవా అంటే నేను చూసి ఆగి తినాలమ్మా. ఓకే. అదిరిపోయిందండి ఫిష్. చాలా చాలా బాగుందండి. ఫిష్ అంటే ఇలా ఉండాలి అన్నంత బాగుంది. అంటే మనం బయట కూడా ఫిష్ చాలా తింటూ ఉంటాం. అయితే ఏంటంటే ఫిష్ మరీ డ్రైగా అయిపోతుంది. ఇది అలా కాకుండా సరిపడా చాలా మగ్గి చాలా ఇంగ్రీడియంట్స్ అంటే దాన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టేశారు కదా, చాలా బాగుంది. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు మనకి సునీత గారు మనకి చేస్తున్న రొయ్యల పకోడీ. సో
ఒకళ్ళు మించి ఒకళ్ళు చేశారండి, చాలా బాగుందండి. ఒకళ్ళు మించిన ఒకళ్ళు చేశారండి. ఇప్పుడు మన విజేత గారు చేసిన మటన్ గోంగూర. అబ్బా, అసలు ఎలా ఉంది అంటే కూడా చెప్పడం చాలా కష్టంగా ఉందండి. ఒకళ్ళు మించిన ఒకళ్ళు చేశారు. సో లాస్ట్కి వచ్చాం చికెన్ చిక్కుడుకాయ. ఎక్కడండి చిక్కుడుకాయ కనిపించట్లేదు. చికెన్ చిక్కుడుకాయ అండి, ఇది అసలు చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం ఏంటంటే ఇటు ఫిష్ అలాగే ఇటు రొయ్య, ఈ రెండింటికి కొంచెం టేస్ట్ దగ్గరగా ఉంది. ఎందుకంటే దానిలో వేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. అలాగే మటన్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకుంటే, అన్నిటికంటే డిఫరెంట్గా ఉంది ఈ చిక్కుడుకాయ చికెన్. చాలా బాగుంది. సో నలుగురు కూడా ఫెంటాస్టిక్ ఐటమ్స్ చేశారండి. ఒకరికొకళ్ళు మనకి కనుమ స్పెషాలిటీలో చూస్ చేసుకున్న ఐటమ్స్ మాత్రం అందరూ కూడా చాలా బాగా చేశారు. అయినప్పటికీ కొంచెం డిఫరెంట్గా ఉన్నది మాత్రం ఒక డిష్ మాత్రమే. మంచి డిషెస్ మనకి చూపించారండి. ముందుగా ఏంటంటే మన భారతి గారికి మా లోకల్ టీవీ తరఫున ఒక చిన్న బహుమతి. దేనికి అని అడగరేంటి, మంచి డిష్, అది కూడా చేపల కలవడ. ఓకే భారతి గారు, స్మాల్ గిఫ్ట్. సో నెక్స్ట్ మనకి సునీత గారికి రొయ్యల పకోడీ, స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ లోకల్ టీవీ అండి. సో ఇప్పుడు మన థర్డ్ పార్టిసిపెంట్ అండి మిస్సెస్ విజేత గారికి, ఆవిడ మనకి చూపించారు మటన్ గోంగూర. సో మా లోకల్ టీవీ తరఫున ఆవిడ కూడా ఒక చిన్న బహుమతి. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇప్పుడు ఈరోజు మన ఫోర్త్ పార్టిసిపెంట్ భవానీ గారండి. అయితే ఆవిడకి మనకి ఏంటంటే అందరూ స్పెషల్ డిషెస్ చూపించారు. ఆవిడ ఏంటంటే ఇంకా స్పెషల్ డిష్ ఏంటంటే చికెన్ చిక్కుడుకాయ. సో ఆ చిక్కుడుకాయ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే దానికి ఒక మంచి వెరైటీ వెజిటబుల్ టేస్ట్ కూడా యాడ్ అయింది. సో అందరి మీద ఏంటంటే కొంచెం పెద్ద బహుమతి మా భవానీ గారికి మన లోకల్ టీవీ తరఫున ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్ అండి. మా నెక్స్ట్ ఎపిసోడ్లో లోకల్ కిచెన్లో మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాం. అందాక బాయ్. ఈనాటి పార్టిసిపెంట్ గెలుచుకున్నారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వారిచే 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్. మరి మనం వంట స్టార్ట్ చేద్దామా అండి? లోకల్ కిచెన్ సమర్పించిన వారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. సాధారణ వంట నూనె కాదు, సాటిలేని వంట నూనె.